హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. ఒక ఇంట్రెస్టింగ్ అలాగే క్రేజీ స్టోరీ తోటి మళ్ళీ ఈ వీడియోను మీ ముందరికి తీసుకొచ్చాను. చాలా అద్భుతంగా చరిత్రలో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి స్టోరీ. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎవ్వరికి దీని మీద ఒక క్లారిటీ అనేది లేదు. చాలా ఫిక్షనల్ స్టోరీస్ అలాగే చాలా ఫిక్షనల్ మూవీస్ ఈ స్టోరీ మీద వచ్చాయి. బట్ అన్నీ కూడా ఫిక్షనల్, ఒకరి ఊహకు వచ్చినాయి మాత్రమే, కానీ కన్ఫామ్గా ఇది జరిగింది అన్నట్టుగా లేదు. యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఉన్నట్టుండి ఒక విలేజ్ మొత్తం కూడా కనిపించకుండా పోయింది. విలేజ్ అంటే ఆ విలేజ్ లోపల ఉన్నటువంటి మనుషులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అన్న విషయాలు ఎవ్వరు కనుక్కోలేకపోయారు, ఎవ్వరూ దాన్ని ఛేదించలేకపోయారు. ఒక మిస్టరీగా చరిత్రలో నిలిచిపోయింది. ఏంటి ఈ క్రేజియస్ట్ స్టోరీ అంటే, యాక్చువల్గా 1930 లోపల ఈ స్టోరీ అనేది జరిగింది. కెనడా లోపల నార్త్ సైడ్ ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా మంచు కూర్చే ప్రాంతం కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువగా నివసించే ప్రాంతం కాదు నార్త్ సైడ్ ఆఫ్ కెనడా. బట్ ఒక ప్రాంతం నార్త్ సైడ్ ఆఫ్ కెనడా లోపల ఒక లేక్ అనేది ఉంది. అంజ్కునీ లేక్ అని చెప్పేసి దాన్ని పిలుస్తూ ఉంటారు. ప్రొనౌన్సియేషన్ కొంచెం అక్కడిక్కడ ఉంటుంది, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో ఆ లేక్ ఒడ్డున ఒక తెగ, ఒక ట్రైబ్ పీపుల్ అనే వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇంచుమించుగా ఒక 200 to 300 ఆఫ్ పీపుల్ ఉండి ఒక కమ్యూనిటీగా ఏర్పడి అక్కడ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు 1930 లోపల. వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు అన్న విషయం ప్రపంచానికి తెలుసు. బట్ ప్రపంచం అనేది ఈ రేంజ్లో ఉంది, ఇట్లా డెవలప్ అవుతుందని 1930లోనే వాళ్ళకి ఏం అవగాహన అనేది లేదు. వాళ్ళ కాడికి వాళ్ళు ఆ లేక్ ఒడ్డున నివసిస్తున్నారు, అక్కడ దొరికే వాటితోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు మాత్రం అతిథి మర్యాదలు, అతిథి సత్కారాలు చాలా అద్భుతంగా చేసేవారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చేవారు అంటే, ఈ ప్రాంతం లోపల ఎవరైనా అడవి లోపలికి, ఆ మంచు ప్రాంతం లోపలికి చూడడానికి వచ్చినా, లేకపోతే ఏదైనా వేటాడడానికి వచ్చినా, ఎవరైనా సరే ఆ ప్రాంతానికి దారి తప్పి ఎలా వచ్చినా కానీ వీళ్ళని కలుసుకుంటే వీళ్ళు వాళ్ళకు ఉండడానికి ప్లేస్ ఇచ్చి, తినడానికి తిండి ఇచ్చి, వాళ్ళని ఆ రాత్రిపూట కానీ లేకపోతే వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళని మంచిగా చూసుకొని ఆ తర్వాత పంపించేవాళ్ళంట. ఇలా వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ మంచి హాస్పిటాలిటీ అనేది వాళ్ళకు దొరుకుతూ ఉండేది. సో వీళ్ళ గురించి ప్రపంచానికి తెలుసు, ఇక్కడ ఈ తెగ వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ నుంచి మనకి ఎటువంటి అపాయం లేదు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారని తెలుసు. గవర్నమెంట్ కానీ ఎవరు కానీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. బట్ అయితే ఇలా జరుగుతున్నటువంటి టైం లోపల మ్యాక్సిమం చాలా సందర్భాలలో అక్కడికి వెళ్ళి నివాసం ఉన్నటువంటి వ్యక్తి ఒక జో అనేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒకరోజు మామూలుగా ఒక వేటాడడానికి అని చెప్పేసి అడవికి వెళ్ళాడు. చీకటి పడిపోయింది. వెంటనే ఏం చేయాలో అర్థం కాక, ఇక్కడ ఒక ట్రైబ్ ఉంది కదా, ఆ ట్రైబ్తో పాటు నేను ఎన్నోసార్లు ఉన్నాను, ఈ రాత్రి కూడా వాళ్ళతోనే స్పెండ్ చేద్దాం, తర్వాత రేపు మార్నింగ్ లేసి వెళ్ళిపోదామని చెప్పేసి తన జర్నీని ఆ లేక్ వైపు, అంటే ఆ విలేజ్ వైపు ప్రారంభించాడు. అలా అతడు ఆ విలేజ్ వైపు వెళ్తున్న కొద్దీ అతనికి ఏవో సౌండ్స్ అనేవి వినిపించే అవకాశాలు వచ్చాయి చాలా సందర్భాలలో. ఇంతకుముందు వచ్చినప్పుడు, అంటే మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా శబ్దాలు అవి ఇవి వస్తాయి, మనుషులు జంతువులు అందరూ ఉన్నారు కాబట్టి. బట్ అతడు ఆ విలేజ్కు వెళ్తున్న కొద్దీ చాలా సైలెంట్గా అనిపించింది ఆ రోజు. ఏం జరిగింది ఇంత సైలెంట్గా ఉంది అన్న విషయం అతనికి అర్థం కాలేదు. విలేజ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన వెంటనే చుట్టూ చూస్తే ఎక్కడ కూడా ఒక మనిషి కనిపించలేడు. కొన్ని గుడిసెల లోపలికి వెళ్ళి పొగలు వస్తున్నాయి, మంట మండుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఎంత అరిచినా ఏం చేసినా ఒక్క మనిషి రెస్పాన్స్ అనేది ఇవ్వటం లేదు. మెల్లగా విలేజ్ లోపలికి వెళ్తే అక్కడ కొన్ని జంతువులు చనిపోయినట్టుగా కనిపించాయి. కొన్ని ఇళ్ల ముందల కట్టేసిన కుక్కలు కట్టేసినట్టుగానే చనిపోయాయి. ఆ ఇళ్ల లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా మనుషులు లేరు. వాళ్ళు వండిన తిండి ఏదైతే వండుకున్నారో అవి గిన్నెల లోపల అలానే ఉండి బాగా ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు మంట ఏదైతే పెట్టుకున్నారో అది పూర్తిగా చల్లారిపోయి పొగల రూపంలో ఆ ఇళ్ళ లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది. వాళ్ళు ఏవైతే మనుషులు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ పనులని మధ్యలోనే ఆపేసి వెళ్ళినట్టుగా అక్కడ ఆధారాలన్నీ జోకి క్లియర్గా కనిపించాయి. ఆ రాత్రి మొత్తం ఆ ఊరు మొత్తం వెతికి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యక్తి, మనిషి కానీ లేకపోతే మనిషి శవం కానీ లేకపోతే ఏదైనా రక్తం కానీ ఏవి కూడా కనిపించలేదు. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఆ రాత్రి చాలా భయం వేసిందంట జోకి. ఆ తర్వాత వెంటనే మరుసటి రోజు అతడు పోలీస్కి, కెనడాకి సంబంధించినటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. పోలీసులు వెంటనే ఆ గ్రామానికి చేరుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సేమ్ జో ఏదైతే విషయం చెప్పాడో సేమ్ అదే థింగ్స్ అనేవి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఎవరైనా అక్కడికి వచ్చినట్టుగా ఫుట్ ప్రింట్స్ కూడా లేవు, కేవలం జోవి మాత్రమే ఉన్నాయి. ఈ మనుషులు ఇక్కడ నుంచి ఎప్పుడు డిసప్పియర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తే మినిమం ఒక 8 to 10 days బ్యాకే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఆధారాలు అనిపించాయి. ఎందుకంటే కట్టేస్తున్న కుక్కలు కూడా చనిపోయాయంటే ఆకలికి అవి చనిపోయాయి. ఆకలికి ఏదో 2-3 రోజులలో అవి చనిపోవు కాబట్టి మినిమం 1 week కన్నా ఎక్కువనే ఉంటుంది అని చెప్పేసి పోలీసుల అంచనా. బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అన్న విషయాలు మాత్రం పోలీసులకు అర్థం కాలేదు. చాలా రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళని ఎవరైనా చంపేశారా మొత్తం విలేజ్ని అంటే, ఇక్కడ కూడా రక్తం మరకలు లేవు, రక్తం లేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చంపేసిన తర్వాత పలానా అది ఉంది కదా లేక్ ఉంది పక్కన, లేక్ లోపల పాడేశారంట. ఆ లేక్ మొత్తం కూడా ఫ్రోజన్ స్టేట్
లేక్ లోపల ఉంది. ఎక్కడా కూడా ఏదో డ్యామేజ్ అయినట్టుగా కూడా లేదు. ప్రవహించే రివర్ అనేది లేదు. ఒకవేళ వాళ్ళు అక్కడ చంపి పడేసినా కానీ అది ప్రవహించే స్థాయికి వచ్చినప్పుడు ఆ డెడ్ బాడీస్ అన్న పైకి కనిపించాయి. ఆ తర్వాత వరకు ఎన్ని నెలల పాటు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కనీసం ఒక చిన్న మనిషి డెడ్ బాడీ కానీ ఆధారం కానీ వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళ శరీరాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు దొరకలేదు. అంతు చిక్కని మిస్టరీగా తయారై ఒక్క చిన్న క్లూ పాయింట్ కూడా దొరకక కేసును ఎలా ముందుకు నడపాలనో అర్థం కాక పోలీసులు దీన్ని ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా డిక్లేర్ చేసి ఆ కేసును అక్కడికే పులి స్టాప్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది చాలా ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్లలో లేకపోతే మూవీస్లలో చూపించడం చెప్పడం రకరకాల మంది చేశారు. బట్ అవన్నీ కూడా అజంప్షనరీ థియరీస్. బట్ క్లియర్ కట్గా ఆ విలేజ్కి ఏం జరిగింది, ఆ విలేజ్ లోపల ఉన్న ప్రజలకు ఏమైంది అన్న విషయం మాత్రం ఈ రోజుకు ఒక పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగానే చరిత్రలో మిగిలిపోయింది. చాలామంది నమ్మకం ఇప్పటికీ కెనడా లోపల అక్కడ లోకల్ పీపుల్ నమ్మకం ఏమిటి అంటే ఏలియన్స్ వచ్చి వీళ్ళను చూసి వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఉండవచ్చు. అందుకనే అంత భయంకరంగా అంత తొందరగా వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళంతకు వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ అయ్యారా అని చెప్పేసి కూడా మనకు డౌట్ రావచ్చు. వీళ్ళంతకు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు కుక్కల్ని తీసుకెళ్తూ ఉండేవారు అడవి లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ. బట్ ఆ కుక్కలు మాత్రం ఎవరి ఇంటి ముందర వాళ్ళ కుక్కలు కట్టేసినట్టుగానే అలానే చనిపోయాయి. సో ఏదో జరిగింది, బట్ ఏం జరిగింది అన్నది మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి.